ఏళ్లకోసారొచ్చే ఏలూరులోని శ్రీ ఆది మహాలక్ష్మి, శ్రీ గంగానమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపటి నుంచి జాతర ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ముడుపు కట్టుట కార్యక్రమంతో ప్రారంభమయ్యే జాతర 3 నెలల పాటు కొనసాగబోతుంది. ఈ 3 నెలల పాటు ఏలూరులో ఎటువంటి శుభకార్యాలకు కనీసం కొత్త బట్టలు ధరించేందుకు అవకాశం లేదు. గంగానమ్మ జాతరపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఏలూరులో గంగానమ్మ జాతర మహోత్సవానికి సమయం ఆసన్నమైంది. రేపు అమ్మవారికి ముడుపు కట్టే కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు ఇప్పటికే జాతర మహోత్సవం సంబంధించి కమిటీ నేతలంతా కూడా చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. పడమర వీధిలోని శ్రీ గంగానమ్మ, శ్రీ ఆది మహాలక్ష్మి అమ్మవార్లు, అలాగే వినుకొండ అంకమ్మ, అలాగే పోతురాజు బాబుల ఆలయం వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. 7 సంవత్సరాల తర్వాత జరుగుతున్న జాతర కావటం, అలాగే ఏలూరుతో సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ జాతర మహోత్సవంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. సరే, ఎన్ని రోజుల పాటు జరగనుంది, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది వచ్చే అవకాశం? ఈ జాతర మహోత్సవానికి అయితే లక్షల్లోనే జనాలు వచ్చే అవకాశం ఉందండి. మనం ఎస్టిమేషన్ చేయడానికి లేదు. లక్షల ఎంతమంది వస్తారనేది ఇంకా పడమర వీధి జాతర మహోత్సవం అంటే అంగరంగ వైభవంగా జరిగేటట్టుగా మా కమిటీ వాళ్ళ సమక్షంలో మన ఏలూరు అసెంబ్లీ ఎమ్మెల్యే గారు అయినటువంటి మన బడేటి చంటి గారు ప్లస్ మన నగర మేయర్ గారు అయినటువంటి వాళ్ళ యొక్క ఆశీస్సులతో మేము చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామండి. ఇక్కడ ఎలా ఉండబోతుందండి మొత్తం అంతా? జాతర అంటే కూడా చాలా సందడిగా, అలాగే జానపద వేషాలు, అలాగే రకరకాల వేషాలు, శక్తి వేషాలు ఏ విధంగా ఉండబోతుంది? ఘనంగా ఉంటాయండి. పోయిన జాతర కన్నా ఈసారి ఘనంగా ఉంటాయండి. కాకపోతే ఈసారి మాకేంటంటే ఎమ్మెల్యే గారి ఆశీస్సులు, కొత్తగా ప్రెసిడెంట్ మా చోడి బాలు గారు అయ్యారు. ఇది అంతకుముందు వాళ్ళ ఫాదర్ చేసేవాళ్ళు చోడే అంగరత్నం గారు. ఈ సంవత్సరం ఈ జాతరకే చోడే బాలు గారిని చేశారు. చోడే బాలు గారు చేసినందుకు కానీ మా జాతర ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాను. అంటే ఈ జాతరకు సంబంధించి ఎటువంటి నిబంధనలు ఉండబోతున్నాయి, ఏ విధంగా ప్రజలు ఉండాలి? అమ్మవారికి వంకాయగూడెం ఆది మహాలక్ష్మి గుడిలో వేప చెట్టుకి ముడుపు కార్యక్రమం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా మన ప్రజలందరూ కూడా నియమనిష్టలతోనూ పాటించవలసిన నియమాలతో జాగ్రత్తగా ఉండి అమ్మవారిని ఎక్కువగా నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. మా గ్రామం అంతా కూడా 7 సంవత్సరాలకు ఒకసారి ఈ గ్రామ దేవతను కొలుసుకొని కుంభం పోసుకుంటాం కాబట్టి తప్పనిసరిగా నీ ఆజ్ఞ ఉండాలని మనం వేడుకుంటాము. అందుకనే ఎటువంటి శుభకార్యాలకి పనిచేయదు. అలాగే అశుభాలు కూడా ఎవరన్నా పోయినా చేసినా వెళ్ళి ఓదార్చాలే తప్ప కానీ స్వీట్లు పళ్ళు ఇచ్చి పలకరింపులు కానీ దిన కార్యక్రమాలు ఉండవు. వాళ్ళే పత్రాలు ఇచ్చుకొని గంగలో స్నానం చేసి మామూలుగా యథావిధిగా ఉంటారు. ఇది మొత్తానికి అమ్మవారి జాతరకు సంబంధించి ఏలూరు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలోనే జాతర సంబంధించి పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి నియమ నిబంధనలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పి కూడా అటు పండితులైతే కూడా చెప్తున్న పరిస్థితి. వీళ్ళ ప్రసాద్తో శ్రీనివాస్, టీవీ, ఏలూరు నుంచి.